Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. రోగనిరోధక శక్తి ఎవరికి తక్కువ ఉంటుందంటే షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషను, గుండె కవాటాల మార్పిడి చికిత్సలు, ఆస్తమా, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, ధూమపానము, సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు. ఇలాంటి పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు వాటిని మానాలంటే మార్కెట్లో ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. కనీసం ఈ కోవిడ్ పుణ్యాన మీరు ధూమపానం మానండి, ఈ ట్యాబ్లెట్లు ప్రారంభించండి. ఇక మద్యము సేవించే వారికి కూడా అవకాశం ఎక్కువ. దీర్ఘకాలికంగా స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు, కిడ్నీ మూత్రపిండ సమస్యలు, రక్తంలో క్రియాటినిన్ పెరిగినవారు, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేసినవారు, అధికంగా రోగనిరోధక శక్తి అతి తక్కువ ఉండేది వృద్ధులకు, చంటి పిల్లలకి. అలాగే టీబీ, ఎయిడ్స్, క్యాన్సర్కి పెద్ద ఆపరేషను లేదా రేడియేషను, కీమోథెరపీ తీసుకున్న వారికి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. ఆరోగ్యవంతులకు ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇంటి వద్దనే సాదాసీదా ఫ్లూ జ్వరము, దగ్గు పడిసం లాంటి చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. అయితే మనకి రోగనిరోధక శక్తి పెంచుకోవటానికి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ దొరికే గట్ల మీద, మరి రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరికే తిప్పతీగ మొక్క ఉంటే ఉదయం 1 కానీ 2 కానీ తిప్పతీగ ఆకులు, రాత్రి 1-2 తిప్పతీగ ఆకులు నవిలితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగనే ఆయుర్వేద ఔషధాల తయారీలో వినియోగిస్తారు. డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే చవన్ ప్రాశ ఉంటుంది. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను దీన్ని తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటితో పాటు పాలు, ఉదయం 1 పావు లీటరు, రాత్రి 1 పావు లీటర్ పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, వేరుశనగ పల్లీలు, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానబెట్టి ఒక్కొక్క రకానికి 6 గింజల చొప్పున ఉదయం తినాలి. ఉదయాన మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు లాంటి మొలకలను తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద ఔషధం అశ్వగంధాని ట్యాబ్లెట్ ఉంటుంది. ఉదయం 1 ట్యాబ్లెట్, రాత్రి 1 ట్యాబ్లెట్ వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ప్రతిరోజు ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా రోగ నిరోధక శక్తి పెరగటమే కాక ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఈ లక్షణాలు కనపడితే వాళ్ళు ఒక రూముకి పరిమితం అవ్వాలి. దగ్గు పడిసి ఉన్న వాళ్ళు భార్యాభర్తలైనా కూడా ఒకే మంచం మీద నిద్రించకూడదు. అదే రూమ్లో నేను కింద పడుకుంటాను, వేరే మంచం మీద పడుకోవటం కంటే ఆ రూమ్లో ఒక్కరే ఉండటం మంచిది. భార్యకు కానీ భర్తకు కానీ
దగ్గు పడిశం లక్షణాలు వస్తే అవి పూర్తిగా తగ్గే వరకు సంసార జీవితము రతి క్రీడలో పాల్గొనటం మంచిది కాదు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఇంటికే పరిమితం అవటం అనేది శ్రేయస్కరము. తరువాత ఇప్పుడు వచ్చే ఎన్ని పండుగలు, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, సంక్రాంతి కంటే కూడా కోడి పందాల పండుగ. అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడతారు. కనుక భౌతిక దూరము పాటించవలసిన అవసరం ఉన్నది. మన భారతదేశ సాంప్రదాయము నమస్కారము మన సంస్కారం. ఆలింగనం మన స్నేహితులు కానీ బంధువులు కానీ కలిసినప్పుడు ఆలింగనం చేసుకోవటం, వాటేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం కొన్ని కుటుంబాలలో ఆనవాయితీ. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరిని కలిసినా ఆలింగనం చేసుకుంటారు. ఈ కోవిడ్ ఉన్న సమయంలో ఆలింగనం చేసుకోవటం మంచిది కాదు, ముద్దులు పెట్టవద్దు. మనం అందంగా ఉన్న చిన్న పసికందం చూడగానే ముద్దు పెట్టాలనిపిస్తుంది, ముద్దు పెడతారు. ముద్దులకు దూరంగా ఉండండి. ఎవరైనా కలిస్తే మనం కరచాలనం, షేక్ హ్యాండ్ చేస్తాం, అది కూడా మంచిది కాదు. కరచాలనము ద్వారా ఒకరి నుంచి ఒకరికి క్రిములు అంటుతాయి. అలాగే కొంతమందికి చేయి తీసుకెళ్ళి ఎప్పుడు ముఖం మీద పెడుతుంటారు, గడ్డం కింద పెట్టుకుంటుంటారు. ఇంకా కొంతమంది వేలు ముక్కులు పెట్టి తిప్పుతుంటారు. చెయ్యి ముఖం మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే చేతి వేళ్ల నుంచే ఈ క్రిములు ముక్కు ద్వారా శ్వాసకోశములోకి ప్రవేశిస్తాయి. మద్యపానము, ధూమపానం అలవాటుని పూర్తిగా మానివేయటం అనేది ముఖ్యము. సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. అలాగే మాస్కులు ధరించడం మానేశాం మనం, అలవాటు తప్పింది. మళ్ళీ మాస్కులు ధరించక తప్పదు, ధరించాలి తప్పనిసరిగా.